కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ నియోజకవర్గం బీఆర్ఎస్ కేడర్ సమావేశం. గ్రామాల అభివృద్ధికై మరో విప్లవాత్మక కార్యక్రమం. మన ఊరు మాటామంతి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్. ఫేక్ బటన్ నొక్కడం, సంక్షేమంపై ఫేక్ ప్రచారం చేసుకోవడం ఫేక్ జగన్ పని. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి యుద్ధ నీతిపై పాఠాలు చెప్పడం చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడిన మహిళ, మరోసారి భద్రతా వైఫల్యం. విశాఖ ఉక్కు పరిరక్షణకే కార్మికులు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శిబిరంలో ఉండగానే పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా కార్మికులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి షర్మిలను బయటకు తీసుకొచ్చి విశాఖ విమానాశ్రయానికి తరలించారు. డీసీపీ మేరీ ప్రశాంతి, ఏసీపీ త్రినాథుల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శిబిరం నుంచి బయటకు తీసుకువస్తున్నటువంటి సమయంలో షర్మిల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాలను అణచివేయాలని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. శాంతియుతంగా దీక్ష చేస్తే కావాలనే భగ్నం చేస్తారని ఆరోపించారు. దూరం ఉండాలి. తీసుకోవాలి.
పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాక జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు రాంబాబు, గొలగాని అప్పారావు మాట్లాడుతూ 2016 నుండి 2018 వరకు కార్మికుల జీతాల నుండి కట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ సొమ్ము రిటర్న్స్ అయ్యాయని, జోన్లో ఇంకా మిగిలి ఉన్నటువంటి కార్మికులకు జమ కాలేదని అన్నారు. ఆప్కాస్ వర్కర్స్ మిస్సింగ్ జీతాలు 2022 నుండి నేటి వరకు ఉన్నాయని, వాటికి పరిష్కారం లభించలేదని అన్నారు. తెల్ల రేషన్ కార్డుకు అప్లికేషన్ ఫారం నింపితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఆప్కాస్లో ఎంప్లాయీస్ అని ఉందని, దీనివల్ల రేషన్ కార్డు జారీ చేయటం లేదని అన్నారు. గ్యాస్ సబ్సిడీలో కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు కావటం లేదని అన్నారు. కార్యక్రమంలోని న్యూకేశ్వరరావు, గొల్ల రాము, బంగారు నాయుడు, నాగరాజు, గణేష్, కేవి రమణ, మీనాక్షి, సత్యవతి, పద్మ, మంగ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే వాళ్ళు ఎంత బాధపడతారని వీళ్ళకి తెలియాలి. ఒక్క రోజు వీళ్ళకి పరిస్థితి దాటిపోతే ఎంత రాపతీలు మన దాటిపోతలోనే పెరిగిపోతుంది, పుట్ట మీద పెరిగిపోతుంది. తపాలుగా మాట్లాడేది సరే కానీ రాలేని జీతాలు తీసుకోవడానికి లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు వాళ్ళు పని చేస్తారు కదా. ఏ కాలువ తీయపోయినా, ఏ చెత్త ఎత్తకపోయినా గాజువాక మహానగరం కూడా కంపుకొడుతుంది. ఇప్పటికే అనేక రకాలుగా జ్వరాలు, అనారోగ్యాలు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే మున్సిపాలిటీ సంబంధించిన అధికారులకి వెంటనే వచ్చి అక్కడ మన పారిశుద్ధ కార్మికులు అలవాటు చేస్తారు. మీ వల్లే ఈ మలేరియా వచ్చింది, మీ వల్లే టైఫాయిడ్ వచ్చింది, మీ వల్లే డెంగ్యూ వచ్చిందని మాకున్న పారిశుద్ధ కార్మికులకి ఎంత పెత్తనం చేస్తారంటే భయంకర చేస్తారు. మరి అలాంటి పెత్తనం చేసినప్పుడు ప్రజలు చేసుకుంటున్నప్పుడు మరి బీచింగ్ చల్లాలా, అలా చీపులు ఇవ్వాలా, అలాగే బట్టలు ఇవ్వాలా, సొప్పు ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఏదైతే రెయిన్ కోట్ ఉన్నాయో నిన్న ఈరోజు 3 రోజులు కూడా వర్షంలో తడిసి పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. పనిచేస్తే ఏమవుతుందండి, వర్షం తడిస్తే వాళ్ళకి జ్వరాలు, తలనొప్పులు రకరకాలుగా వస్తాయి. అలాగే సెలవులు ఇవ్వమంటే సెలవులు. ఇలాంటి పరిస్థితుల్లో అదే రకంగా కొంతమందికి రెయిన్ కోట్ ఇచ్చారు, కొంతమందికి నూనె ఇచ్చారు, కొంతమంది సబ్బులు ఇచ్చారు. ఎలాగా వాటికమో 60 మంది ఉంటే 10 మంది ఇస్తారా? మరి మిగతా 50 వాటికి ఏమైపోయినట్టు అంటే ఇదంతా అవినీతి జరుగుతుంది. అది కొంతమంది దాన్ని దారి మధ్యస్తున్నారు. అలాగే చీపుళ్ళు ఏమండి, మున్సిపల్ కార్మికులుగా ఉన్నప్పుడు చీపులు ఏం కొంటారండి? వాళ్ళకి నెలకి వస్తాయి ఓ 10,000 12,000 మొత్తం అన్ని కడిగిపోవడం. వచ్చిన ఆ డబ్బులకి చీపులు కొనాలా, ఆ డబ్బులకి సబ్బు కొనుక్కోవాలా? ఏంటి మరి ప్రభుత్వ అధికారులు ఇప్పుడు జోన్ కమిషనర్ ఉన్నారు, ఆయనకి 1,20,000 జీతం వస్తుంది. అందులోనే సబ్బులకి వీటికి ఈ జీతంలోనే కట్ అయిపోతే ఎవరైనా బాగుంటుందా? హెల్త్ ఆఫీసర్ ఉన్నారు అని తెలియదండి ఈ సమస్య ఉన్నట్టు. ఆయన మేము లాస్ట్ టైం ధర్నా చేస్తాం, ఏలన్నీ పరిష్కారం అయిపోతే అంటారు అర్థాలు. కానీ తర్వాత ఈ ధర్నా అయిపోయినాక పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే మొత్తం జీవీఎంసీ కానీ అలాగే కార్పొరేషన్లు కానీ మొత్తం ఎవరికి కడతారని పనులు ప్రజలు గాజువాక కానీ జీవీఎంసీ పరిధిలో కానీ మొత్తం గాజువాక జీవీఎంసీ పరిధిలో వీళ్ళందరికీ జీతాలు ఇవ్వడానికి పన్ను కడుతున్నారు, వీళ్ళు రోడ్డు వేయడానికి పన్ను కడుతున్నారు. కానీ ఈ డబ్బులన్నీ కూడా రకరకాలైన కాంట్రాక్టులకి, రకరకాలైన వ్యక్తులకి డైవర్ట్ చేస్తారు. కానీ నిజంగా పారిశుద్ధ కార్మికులకి జీతాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అధికారం వచ్చే ముందు ఏమన్నాడు, పారిశుద్ధ కార్మికులు అందరికీ మేమేమైతే ఉన్నాయో మట్టి ఖర్చులు ఇస్తాం, పిఎఫ్ఓ ఈఎస్ఐ ఇవన్నీ అమలు చేస్తాం, పెన్షన్ ఇస్తాం. అలాగే ఏదైతే లేబర్ యాక్ట్ ప్రకారంగా చట్టం ప్రకారంగా 246 రోజులు దాటితే పర్మిట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా చనిపోతే ఒక మున్సిపల్ కార్మికి వారసత్వం హక్కు కల్పిస్తాం, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎవరికైనా అనారోగ్యం వస్తే వాళ్ళ పేరు మార్పులు చేస్తే ఏమి చేస్తాం, ఏది కూడా జరగట్లేదు. పారిశుద్ధ కార్మికులు మన అధ్యక్షుడు రాము చెప్పారు, ఒక రోజు 2 రోజులు పని మానేస్తే ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కాబట్టి ఈ సమస్య పరిష్కరించకపోతే మాత్రం భవిష్యత్తులో ఆందోళన తీవ్ర చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది. పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలి, కమిషనర్ గారి దృష్టికి వెళ్ళాలి. ఆయన వెంటనే పరిష్కారానికి దీనికి మార్గం చూపాలనే ఉద్దేశంతో ఈవేళ ధర్నా చేస్తాను. ముఖ్యంగా 2022 నుంచి నేటి వరకు ప్రతి నెల ఏదో ఒక వార్డులో ఒకరికో ఇద్దరికో జీతాలు మిస్ అవుతున్నాయి. ఆ మిస్ అయిన డబ్బులు ఎక్కడ ఉంటున్నాయి, ఉండేవి ఎప్పుడు వస్తాయి అని దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేకుండా అయిపోయారు. అలాగే 2018 వరకు నాకు వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఇచ్చిన దాంట్లో కూడా
వేరియస్ చూపించి ఒకరికి 7,000 8,000 ఒకరికి 4,000 3,000 ఇచ్చాడు. ఎవరైనా వాళ్ళకి ఎవడమే మానేశాడు. అంటే ఎవడేం చేస్తాడు, ఎవడడుగుతాడు, అడిగి ఉన్నది మిగిలింది లేనిది ఆ దోబిలో వేసుకోవాలనే ఉద్దేశంతో మరి చేస్తున్నారో ఏంటో తెలియదు. అలాగే పనిముట్లు లేవు, పని ఎలా చేయాలని అంటుంటే ఏదో రకం చేసండి అంటారు. ఎలా చేయాలి అన్నది ఒకసారి అధికారులు చెప్పాలి. మరి ఈ విషయాల మీద మరి ఈ లోకల్గా ఉండే పెండింగ్ సమస్యల మీద కూడా స్థానిక నాయకులు కానీ మరి అధికారులు కానీ పట్టించుకోకపోతే మేము ఎవరో చెప్పుకోవాలి. ఇక్కడ చెప్పుకుంటే మెయిన్ ఆఫీస్కి వెళ్ళండి, మెయిన్ ఆఫీస్కి చెప్పుకుంటే అమరావతికి వెళ్ళండి. అంటే ఇలా మెట్టు ఎక్కి ఎక్కడికో వెళ్ళి చంద్రబాబు లాగా ఆయన దృష్టికి వెళ్ళేదాకా మేము వైద్యం చేయాలంటే మేమంతా మా పని అంతా దయించి ఏదైతే లోకల్ సమస్యలు పెండింగ్ సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో మరి ఏదేమైనా సరే మొన్న 20వ తారీఖున అనుకునే సమ్మె జూలై 9వ తారీఖుని దేశవ్యాప్తంగా చేస్తున్నాం. అదే రోజు మున్సిపల్ కార్మికులు నిర్వధిక కూడా సమ్మెకి సిద్ధమవుతామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తాం. ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ నియోజకవర్గం బీఆర్ఎస్ క్యాడర్ సమావేశం నిర్వహించారు. ఈ చేరికల కార్యక్రమం దాంతోపాటు మన నాయకులందరినీ ఒక్కసారి కలుసుకునే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు రామకృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు మన ముధోల్ తాలూకా సమన్వయకర్తలు సోదరి శ్రీమతి రమాదేవి గారు, సోదరులు విలాస్ గారు, సోదరులు శ్యామ్ గారు, సోదరులు కిరణ్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన నిర్మల్ నియోజకవర్గ వివిధ మండలాల సమన్వయకర్తలు, అదేవిధంగా పట్టణానికి సంబంధించిన నాయకులు, సీనియర్ నాయకులు, పేరున ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్పకపోతే మీకు కోపం వస్తుంది, అందుకే ఎవరి పేరు చెప్తలేని ఏమనుకోకుర్రి. అందరికీ పేరున అందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ, మా అన్నదమ్ములందరికీ, ఆడబిడ్డలు ఒకరే కనబడుతున్నారు కాబట్టి అన్నదమ్ములందరికీ పేరున, పత్రికా మిత్రులకు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఊకుకే ఒక వ్యక్తి పేరు తీసుకొని, ఇప్పుడు రామన్న తీసుకున్నాడు, రామకృష్ణారెడ్డి గారు తీసుకున్నారు, ఆ వ్యక్తి పేరు ఊకుకే తీసుకొని ఆయన పెద్దోని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడే కొన్ని విషయాలు తెలుస్తాయి. పెద్దలు అందుకే ఆలోచించి ఒక సామెత చెప్పారు, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని. పోతపోయింది మళ్ళీ కుక్క అంటే కూడా బాధ. కుక్క అంటే విశ్వాసం గలది, కుక్క చాలా విశ్వాసం గల జంతువు. వాళ్ళు అట్లా పోలిస్తే కుక్కల సంఘం వచ్చి ఇప్పుడు నన్ను మళ్ళీ నాతో పంచాయతీ పెట్టుకుంటే కష్టం. అరే మేము విశ్వాసం గల గాలతో పోలుస్తామని, అందుకే కుక్క కాదు నక్క అని మార్చుకోవాలి మనం. ఎందుకంటే ఉంటారు ఇప్పుడు పదవులు, వయస్సు అవి రాగానే మనుషులకు ఒక గౌరవం అనేది దక్కదు. కష్టంలో ఉంటే కూడా తల్లి లాంటి పార్టీని నమ్ముకొని ఉండేటోడే నిజమైన నాయకుడు, నిజమైన కార్యకర్త అయితే తప్ప ప్రతి పార్టీలో, ప్రతి సంస్థలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి పోరాటవాదులు ఉంటారు. అంటే సందర్భం ఏమైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ తల్లి లాంటిది, నేను పార్టీని కాపాడుకుంటా, మా నాయకుడిని కాపాడుకుంటా, మా సంస్థను కాపాడుకుంటా అని ఎత్తిన జెండా దించకుండా కొట్లాడేటోళ్ళు పోరాటవాదులు. ఇంకొక 2వ రకం ఉంటారు అవకాశవాదులు. ఎటు అవకాశం ఉంటే అటు, ఎటు గాలి మళ్ళీ అటు జంపు కొట్టేటోళ్ళు. అసలు మీ దగ్గర నిర్మల్లో నిన్న మొన్నటిదాకా మనతో ఉన్న నాయకుడికి అసలు కనీసం సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్లో పోతా అంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దని టెంట్ పెట్టి ధర్నా చేసిరు, ఈయన వద్దని. అయినా కూడా సిగ్గు లేకుండా పోయినట్టుగా. అంతకంటే ఏం చెప్పాలి నేను? ఇప్పుడు ఆ పార్టీలో కనీసం ఆయన ఎవడన్నా కుర్చేసి కూర్చోమంటాడు ఉన్నాడా? అపాయింట్మెంట్ ఇచ్చేటోడు ఉన్నాడా? నిన్న మొన్నటిదాకా ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా మంత్రి, జిల్లా మంత్రిగా ఉండి ఇవాళ అక్కడ పోయి అపాయింట్మెంట్ లేదు, గౌరవం లేదు, ఇంత బతికి ఆఖరికి ఏం లాభం చెప్పండి? అందుకే నేను అనేది గౌరవం అనేది, గుర్తింపు అనేది మన క్యారెక్టర్తో వస్తుంది, మనకుండే నాయకత్వ లక్షణాలతో వస్తుంది తప్ప మనం చేసే పదవులతో రాదు. కాబట్టి పోయినోళ్ళు పోయినరు, ఉన్నోళ్ళతోనే మళ్ళీ ఫ్రెష్గా బ్రహ్మాండంగా మన సంస్థను. గ్రామాల అభివృద్ధికై మరో విప్లవాత్మక కార్యక్రమం మన ఊరు మాటామంతి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్. సమస్యలన్నీ అన్ని విన్న తర్వాత కూడా ముఖ్యంగా మేము చొరవ తీసుకొని ఈరోజు దాదాపు ఒక 12 కోట్లు 15 కోట్లు 3 కోట్లు ఎక్కువ పెట్టారా అంటే ఈ మీటింగ్ ఖరీదు మీ అందరికీ ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోద్ది. కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు, అందుకని ఆ 12 కోట్లు నుంచి ఒక 15 కోట్ల రూపాయలు, ఆ 15 కోట్లు ఓవరాల్ గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి
గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సిసి రోడ్లు, 4 డ్రైన్స్, దోబిఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజరపు అచ్చెన్నాయుడు గారికి, టెక్కలి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారి సార్ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ముత్యాల రాజు గారు, ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి, ఉపాధి హామీ పథకం సంచాలకులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ శాఖ బాలు నాయక్ గారికి, ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ శ్రీమతి గాయత్రి గారికి, రాయవలస గ్రామ సర్పంచ్ సరళన్న బాలకృష్ణ గారికి, సో వారికి నా నమస్కారాలు తెలియజేయండి. డబ్బులు ఇవ్వగలిగాం, కానీ నేను మీ నుంచి ప్రత్యేకించి ఈరోజు కోరుకుంటుంది, మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం, లేదంటే కాంపౌండ్ వాల్ కట్టగలం, కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పదు. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టినంత మాత్రం ఆకతాయిలు ఏం మారరు. అంటే స్కూల్ వైపు చూడాలంటే, భయపడాలంటే మీరు అందరూ ఏకతాటిపైన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మీరు కొంతమంది వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. బట్ గ్రామానికి దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ, గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మనందరం ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పిల్లలు రోజు బడికి వెళ్తారు. ఫేక్ బటన్ నొక్కడం, సంక్షేమంపై ఫేక్ ప్రచారం చేసుకోవడం ఫేక్ జగన్ పని. ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా. ఎందుకంటే ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పిఎం కిసాన్ అని చెప్పి 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడిపోయినాయి. రైతుల అకౌంట్లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లోకి 2,000 పంపిస్తున్నానని బటన్ నొక్కుతాడు. అంటే ఎంత ఫేక్గా కాదా ఇది? ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి రైతులకి. అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని, టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని, ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా. అందుకే ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి, మనందరం కూడా చూస్తాం. ఆ రోజు భారతీరెడ్డి గారు వాడకి ప్రచారం చేస్తూ 2 బిడ్డలకి 2 15 30,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీరెడ్డి వాడకి ప్రచారం చేసింది. వీడియోస్ సహా అన్నిట్లోనూ పేపర్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, అన్నీ మనం చూస్తాం. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి 2 కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు. పోనీ ఒకళ్ళకి ఇవ్వడం కూడా 15,000 అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు 14,000 చేశారు. తర్వాత మళ్ళీ 13,000 చేశాడు. లాస్ట్కి వచ్చేటి కొంతమందికి 7,000 రూపాయలు అందినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే 5 సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి. అంటే 1 సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం అనడంలో అతిశయోక్తి ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు పెన్షన్ 3,000 రూపాయలు పింఛను పెంచుతానని చెప్పాడు ఆ రోజు. సరే 3,000 రూపాయలు పెంచుతాడని చూస్తే అప్పటికే 2,000 ఉంటే 1,000 రూపాయలు పెంచాలి. 1,000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టింది ఆయనకి?
5 సంవత్సరాలు పట్టింది. 250, 250, 250, 250 అంటే 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మరి ఆ రోజు 3000 రూపాయలు ఇస్తానని 5 సంవత్సరాలకు కానీ మరి హామీని అమలు చేయనటువంటి వ్యక్తి మరి ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అనడంలో మరి అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని, మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మద్యపాన నిషేధం. ఎవరు చెప్పారు ఈ మాట? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు. మళ్ళీ మీటింగుల్లో కూడా చెప్పాడు, మేము మద్యాన్ని నిషేధం చేసి. కిషన్ రెడ్డి 45 ఏళ్లకు పైగా బీజేపీలో ఉంటూ కార్యకర్తగా మొదలయ్యి నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. మీలాగా సంచులు మూసి సీఎం అవ్వలేదు. కిషన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. అడ్డదారుల్లో కాదు. మొన్నటికి మొన్న చార్మినార్ వద్ద ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణిస్తే ఆయన నియోజకవర్గం కాకపోయినా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సహాయం అందించే ప్రయత్నం చేసి మానవత్వం చాటుకున్నారు కిషన్ రెడ్డి. అందాల పోటీలకు సమయం ఉన్న రేవంత్ రెడ్డికి బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించే సమయం లేకపాయే. మీరు కిషన్ రెడ్డి గారిపై వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు, ఆయన సహచరులు, ఆ పార్టీ నేతలు ఈ మధ్య సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఏ భాష మాట్లాడుతున్నారు, ఏ సందర్భంగా మాట్లాడుతున్నారు, ఏ అవసర నిమిత్తం చేయదలుచుకున్నారు, ప్రజలకు ఏ జాగృతం చేద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ సోయి ఆ నాయకులకు ఉండట్లేదు. భారతీయ జనతా పార్టీలో 45 ఏళ్లుగా కార్యకర్తగా మొదలుకొని ఈ రోజు కేంద్ర మంత్రిగా ఎదిగిన తీరు ఇక్కడి ప్రజానికానికి అందరికి కూడా తెలుసు. తమరు ఏ రకంగా ఎదిగారో కూడా తెలుసు. సూట్ కేసులు మోయలేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని మాత్రమే కిషన్ రెడ్డి గారు మోస్తున్నారు. మీ రాజకీయ ఎదుగుదల అందరికీ తెలిసిన విషయం. అసలు నువ్వు రేపు కాంగ్రెస్ పార్టీలో ఉంటావా ఉండవా కూడా తెలియని పరిస్థితి. నిన్ను ఉంచుతారా తెలియని పరిస్థితి. నీ ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అని చెప్పి చర్చించుకుంటారు సెక్రటరీ దగ్గరనే. మేం కాదు మాట్లాడేది, మీ కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఎప్పుడు ఊడుతుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. అందలా పోటీలు జరిగినప్పుడు ప్యాలెస్ల దగ్గరకు వచ్చి డిన్నర్లు చేసిపోవచ్చు, కానీ ఒకే కుటుంబానికి చెందిన 17 మంది చనిపోయినప్పుడు నీకు లోకల్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చావు అక్కడికి, కనీసం కుటుంబాన్ని పరామర్శించినావు. బాధ్యతాయుతమైనటువంటి కిషన్ రెడ్డి గారు, అది పార్లమెంటు తనది కాకపోయినప్పటికీ కూడా వెంటనే అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించిన సంఘటన తెలుసుకున్న సంగతి అసలు తెలంగాణకు మొదటి దోషి కాంగ్రెస్ పార్టీ. 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో కల్పన చేసిన మొదటి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పాపాన్ని కడుక్కునేందుకు తెలంగాణను మేమే ఇచ్చినామని చెప్పి పెద్ద ప్రచారం చేసుకుంటారు. ప్రజలు పోరాటం చేశారు, పార్లమెంటు ఇచ్చింది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, నిజంగా కూడా మీరు చిత్తశుద్ధి ఉంటే UPA1 UPA2లో ఇచ్చినటువంటి నిధులు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత తీసుకొచ్చారు మీరు లెక్కలతో రండి. ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ప్రాజెక్టుల విషయం కూడా మేము చర్చకొస్తాం. జనసంఘ పార్టీ పెట్టినప్పుడు ఆనాడు కార్యకర్తలకు ఆనాడు ఒకటే మాట చెప్పినారు, ఈ పార్టీ రాజకీయ అభివృద్ధి కోసమో అధికారం కోసమో కాదు, దేశానికి అవసరమైతే కార్యకర్తలందరూ కూడా సైన్యానికి మనం వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మొదటిసారి పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగినప్పుడు జనసంఘ్ కార్యకర్తలు తుపాకులు పట్టుకొని సైన్యంతో పోరాటం చేసి విజయం సాధించడం లేదా మీరు ఒకసారి కూర్చోండి. ఆ జనసంఘ్ కార్యకర్తలు చనిపోయినారు, చాలా మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అది భారతీయ జనతా పార్టీ యొక్క పరంపర సిద్ధాంతం. నరేంద్ర మోడీ గారు రాకముందు బార్డర్లో ఉన్న పరిస్థితి ఏంది? సైనికులను తలలు నరికేసి డబ్బాలలో బాక్స్లో బంధించి మొత్తం ప్యాక్ చేసి బార్డర్ నుంచి బయటకి విసిరేసేవాళ్ళు మన ఇండియా బార్డర్లో. మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వాళ్ళతో చర్చలు జరిపేది. నరేంద్ర మోడీ గారు అట్లా కాదు, నువ్వు ఒక్క శవాన్ని పంపిస్తే నీ యొక్క 10 స్థలాలు ఎగిరిపోతాయని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ నియోజకవర్గం బీఆర్ఎస్ క్యాడర్ సమావేశం. గ్రామాల అభివృద్ధికై మరో విప్లవాత్మక కార్యక్రమం, మన ఊరు మాటామంతి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్. ఫేక్ బటన్ నొక్కడం, సంక్షేమంపై ఫేక్ ప్రచారం చేసుకోవడం ఫేక్ జగన్ పని. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి యుద్ధ నీతిపై పాఠాలు చెప్పడం చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చేరబడిన మహిళ, మరోసారి భద్రతా వైఫల్యం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.